బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. మరి కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. హ్యాట్రిక్ ఓటమిలతో ఢీలా పడ్డ హైదరాబాద్ హోమ్ గార్డ్ లో సత్తా చాటి కమ్ బ్యాక్ ఇవ్వాలి అనుకుంటోంది. ఇటు గుజరాత్ వరుస విజయాలతో మంచి జోష్ లో ఉంది. ఇవాటి మ్యాచ్ లోనూ గెలిచి అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలనే కసితో ఉంది గుజరాత్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. మరి కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. హ్యాట్రిక్ ఓటములతో ఢీలా పడ్డ హైదరాబాద్ హోమ్ గార్డ్ లో సత్తా చాటి కమ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటోంది. ఇటు గుజరాత్ కూడా వరుస విజయాలతో మంచి జోష్ లో కనిపిస్తోంది. ఇక ఇవాటి మ్యాచ్ లో కూడా అదే విధంగా గెలిచి అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలనే కసితో గుజరాత్ కనిపిస్తోంది. ఇవాళ జరగబోయే మ్యాచ్ ఇక ఉప్పల్ స్టేడియం దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి రానా అక్కడ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, అసలు ప్రెసెంట్ అక్కడ ఫ్యాన్స్ ఏ విధంగా తరలి వచ్చారు, అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, నా వెనకాల చూస్తూనే మీకు అర్థమవుతుంది, వేలాది మందికి అభిమానులు ఇప్పటికే చేరుకున్నారు. మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇవాళ మ్యాచ్ కోసం చాలా ఎక్సైటింగ్ ఎదురు చూస్తున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే చూడొచ్చు, మొత్తం ఈ వయసు ఉన్న పిల్లవాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. ఇవాళ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఏంటి నీ పేరు? ఏం పేరు? శౌర్య. శౌర్య, ఎక్కడి నుంచి వచ్చాం? కొండాపూర్ నుంచి వచ్చాం. ఓకే శౌర్య, లాస్ట్ 3 మ్యాచెస్ చూసావు కదా, సో ఇవాళ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఏంటి నీ ప్రెడిక్షన్ ఏంటి ఈ మ్యాచ్ లో? ఇషాన్ కిషన్ సెంచరీ కొడతాడు. ఓకే, ఇంకా ఎస్ఆర్హెచ్ స్కోర్ 286 అవుతది. ఓకే, మళ్ళీనా? అవును, మళ్ళీ చేస్తాడు. ఈసారి 300 కొడుతుంది హైదరాబాద్. హెడ్ అభిషేక్ సెంచరీస్. షమి బౌలింగ్ లో 6 వికెట్స్ ఈ రోజు. అవునా? అవును. అంటే మరి ఈ మధ్య బౌలింగ్ లో పెద్దగా ఎక్కువ వికెట్ లేటగా షమి, మరి ఈరోజు స్పెషల్, ఈరోజు తీస్తాడు. ఎందుకంటే ఏంటి? అవును, మీరు వచ్చారనా? అవును. ఓకే, మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు మన ఎస్ఆర్హెచ్ లో? అభిషేక్ శర్మ. ఇషాన్ కిషన్, నితేష్ కుమార్ రెడ్డి. మొత్తం అందరి పేర్లు చెప్తున్నాగా. ఏంటంటే మీ ప్రొడిక్షన్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? ఎస్ఆర్హెచ్ చాలా బాగా ఆడబోతుంది. ఈ మ్యాచ్ కుమ్మేస్తారు, మీరు అందరూ చూడండి, దులిపేస్తారు. సో మిమిక్రీ కూడా చూస్తున్నారు. సో అభిమానులు చాలా వెరైటీగా వస్తున్నారు వాళ్ళందరూ కూడా. సో ఒక్కసారి మన విజువల్లో చూస్తున్నాం. సో అభిమానులు కూడా यही से कौन सा प्लेयर है आपका फेवरेट? बैट क्यूबिन. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఈ రోజు మ్యాచ్ మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇంకా నేను క్యూ లైన్ లెక్క ఒక్కసారి వెళ్తాను. సో క్యూ లైన్ లో ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ అందరూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యారు లోపలికి వెళ్ళడానికి. లాస్ట్ మ్యాచ్ ఏమో అందరూ 300 ఉన్నారు. ఈ మ్యాచ్ ఏమంటారు చూడాలను. ఏంటి ఇవాళ ఎంత కొడుతుంది సన్ రైజర్స్? ఇవాళ సన్ రైజర్స్ ఎంత కొడుతుంది? 100 కొడతారు సెంచరీ. మాది ఈసారి 250+ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనైతే ఈ మ్యాచ్ లో. 300 అయితే ఇన్నెవిటబుల్ అది. ఓకే ఓకే ఓకే, సో ఉమెన్స్ కూడా బాగా వచ్చారు వీళ్ళంతా కూడా. ఒకసారి ఏంటి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్? ఏంటి మీకు క్రికెట్ అంటే బాగా ఇష్టమా? ఇంతకుముందు మ్యాచ్ చూసారా? ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైమా? ఏంటి టీవీలో చూసినప్పుడు లైవ్ లో చూడడానికి ఎంత ఇది ఉంటుంది? చాలా ఎక్సైటింగ్ ఉంది. అవునా, ఎక్సైటింగ్ ఉందా? సో వెనకాల ఒక్కసారి చూద్దాము, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. వీళ్ళందరూ మీ ఆటేస్తున్నా మీ తప్పకుండా తాట తీస్తాం బ్రో. రాజమండ్రి. నేను బెంగళూరు భయ్యా, బెంగళూరు బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. 300 లోడింగ్. వీళ్ళందరూ కూడా అవునా, వీళ్ళందరూ కాటారమ్మ కొడుకుల గురించి చెప్తున్నారు. గత 2 మ్యాచ్లు కూడా ఇట్లానే చెప్పారు. సో అమ్మాయిలందరూ మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు మామూలుగా అయితే ఈ టీంలో ఎస్ఆర్హెచ్ లో? అభిషేక్. రెండు మ్యాచ్లు కూడా సరిగ్గా ఆడలేదు కదా మరి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకేనా? ఇవాళ బాగా ఆడుతారా?
come back maybe. అవునా Yeah. ఎంత స్కోర్ కొట్టే అవకాశం ఉంది ఒకవేళ 300 అని అనుకుంటున్నాం చూడాలి నెక్స్ట్. అవునా వీళ్ళందరూ కూడా 300 అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి. ఏంటి ఇవాళ చాలా క్రూషియల్ మ్యాచ్ కదా, ఇవాళ ఎట్లా ఉంటుంది? అంటే ఈరోజు క్రూషియల్ మ్యాచ్ అండ్ ఎస్ఆర్హెచ్ ఈరోజు బౌన్స్ అవుతుంది బ్యాక్, ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచెస్ బ్యాడ్ లక్ మనది, రాంగ్ షాట్స్ సెలెక్షన్స్ ప్లస్ క్యాచ్ డ్రాప్స్, దీనివల్ల ఓడిపోయాం. బట్ దిస్ టైమ్ ఐఎమ్ షూర్ ఎస్ఆర్హెచ్ విల్ విన్. ఓకే ఓకే థ్యాంక్ యూ. आपका फेवरेट प्लेयर ఎవరు? ट्रेविस हेड Travis Head. ट्रेविस हेड. अच्छा अच्छा, पहला मैच देखा है क्या? हाँ फर्स्ट आज कितना मारा क्या उन्हें? आज 100 प्लस 100 ప్లస్. 100+. సో వీళ్ళేమో 100+ కొడతా పట్టినారు. సో ఒకసారి మనం మరొక క్యూ లైన్లోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాము. ఇట్లా అందరూ ఎగ్జైటింగ్గా వస్తున్నారు మ్యాచ్ చూడడానికి. సో ఇవాళ 300 అంటున్నారు. ఏంటి ఇవాళ మీ ఎక్స్పెక్టేషన్ అంటే ఎంత కొడతారండి? గెలిస్తే చాలు గెలుస్తారన్న? గెలిస్తే చాలు మ్యాచ్కి వచ్చినందుకు. అవునా? గెలిస్తే చాలా అంటుంది అమ్మాయి మ్యాచ్ వచ్చినందుకు. ఎందుకంటే గత 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయే కుదిరికి సో అందరూ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు బాబు అనుకుంటారు. సో అందరూ ఎక్సైటింగ్గా వెళ్తున్నారు అందరూ ఇప్పుడే గ్రౌండ్లోకి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? अच्छा अच्छा, कहाँ से आए? हैदराबाद के ही है भैया. आपका फेवरेट प्लेयर कौन है? भूवी भूवी नहीं है ना, पर अभिषेक शर्मा, नीतीश कुमार रेड्डी सब भी फेवरेट है हमारे. आपका ఈ అమ్మాయి వచ్చి ప్యాట్ కమిన్స్ ప్లేయరు. हिंदी रादू तेलुगु रादू. पैट कमिंस फेवरेट प्लेयर. సో వీళ్ళు టీ షర్ట్స్ కూడా ఒకరేమో ప్యాట్ కమిన్స్, మరోవైపు ఏమో భువి అనేసి రాసుకుంది. ఆప్కా ఆరెంజ్ ఆర్మీ ఫేవరెట్. సో వీళ్ళందరూ కూడా సో ఎగ్జాక్ట్ గా కిतना मारेगा आज एसआरएच? 300 సో వీళ్ళందరూ 300 అంటారు. ఎవరిని కదిలించి కూడా మొత్తం 300 అంటున్నారు. నిజంగానే ఇవాళ పిచ్చు ఆ రకంగానే ఉంటుందా లేదా కూడా చూడాలి. ఇంకోటి జీటీ ప్లేయర్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ఆల్మోస్ట్ వరుస గెలుపులతో ఉన్నారు కాబట్టి ఇవాళ మ్యాచ్ ఎట్లా ఉండబోతుందో కూడా అందరూ ఈగర్గా ఎదురు చూస్తున్నారు. సో ఎందుకంటే ఇదంతా కూడా గేట్ నెంబర్ 5 దగ్గర ఉన్నటువంటి క్రౌడ్. ఇంకా గేట్ నెంబర్ 2 కానీ గేట్ నెంబర్ 3 కానీ ఎందుకు వెళ్ళామంటే ఇక్కడ వచ్చినాం భయ్ మేము హ్యాపీ. అయ్యా 20 years గ్యాప్ మా పిల్లలకు నాకు అయినా వచ్చా నేను. ఇలా గెలవాలి కంపల్సరీ, గెలవకపోతే మాత్రం బాగుండదు, ముందే చెప్తున్నా. కెప్టెన్ ఎవరు? అందరూ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఇవాళ మ్యాచ్ గెలిస్తే చాలంటారు. ఎందుకంటే వరుస ఓటములతో ఉంది కాబట్టి ఎస్ఆర్హెచ్ గుజరాత్ టైటన్స్ మీద పైగా హోమ్ గ్రౌండ్ లో ఆడుతుంది కాబట్టి ఆ యొక్క పూర్తిగా మనకు బాగా అనుకూలిస్తుంది అనేసి కూడా వాళ్ళు అంటున్నారు. సో ఇవాళ కానీ 250+ కానీ కొడితే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో చాలా సునాయాసంగా ఎస్ఆర్హెచ్ గెలవబోతుంది అనేసి కూడా అభిమానులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.